సంతానం కావాలంటే సంతానం ఇస్తుంది, సౌభాగ్యం కావాలంటే సౌభాగ్యం ఇస్తుంది, ఆరోగ్యం కావాలంటే ఆరోగ్యం ఇస్తుంది, ఐశ్వర్యం కావాలంటే ఐశ్వర్యం ఇస్తుంది. దాన్ని కల్పవృక్షం అంటారు. అందుకని కల్పవృక్షం ఉందామంటే కల్పవృక్షం ఇక్కడే ఉందయ్యా, నువ్వెక్కడి నుంచి తెస్తావు అన్నాడు. అమర సురభి, పోనీ అక్కడ పాలు ఏమన్నా కైలాసంలో దొరకట్లేదేమో, మన దగ్గర బ్రహ్మాండంగా దొరుకుతాయి కదా అని కామధేనువుని పాలిద్దాం, ఏదైనా పట్టుకెళ్ళి పాలిద్దాం ఏదైనా పాల సముద్రం ఏర్పాటు చేద్దామంటే కామధేనువు ఇక్కడే ఉందయ్యా స్వర్గంలో, నేను అక్కడే ఉన్నాను హిమాలయాల్లో, స్వర్గం అంటే హిమాలయమే కదా, నువ్వు ఇచ్చేది ఏమిటని కామధేనువుని చూపించాట. నీ దగ్గర కామధేను ఉంది, మేము పాలు ఇవ్వలేము. నీ దగ్గర కల్పతరు ఉంది, మేమేమి గొప్ప గొప్ప వృక్షాలు ఇవ్వలేము. చింతామణి గణే, పోనీ అనర్ఘమైన మణి ఏదైనా కోహినూరు వజ్రం లాంటిది పట్టుకెళ్ళి పరమశివుడికి ఇద్దామంటే ఆయన అన్నట్ట నా దగ్గర చింతామణి పీఠం ఉందయ్యా, అది నాకు ఇష్టం లేక ఇంద్రుడికి ఇచ్చేసాను, పట్టుకెళ్ళవయ్యాను, నాకేమీ ఇష్టం ఉండవు, అందుకని ఇచ్చేసాను. ఆయన కంటే చింతామణి పీఠానికి ఎన్ని వేల లక్షల కోట్ల విలువ చేస్తుందో ఎవరూ చెప్పలేరండి. నిజానికి చింతలని పోగొట్టేటువంటి మణి. ఆ చింతామణి పీఠం యొక్క చిహ్నం ఎక్కడ ఉంటుందంటే లలితాదేవి మెడలో ఉండేటువంటి హారంలో కింద ముత్యాలు వేలాడుతూ ఉండే పథకం ఉందమ్మా, దాన్ని చింతాక పథకం అంటారు. అదే చింతామణి. దాన్ని దర్శించి దండం పెట్టుకున్నా కానీ మన చింతలన్నీ తీరిపోతాయి. లలిత ఆరాధన చేసినప్పుడు ప్రత్యేకంగా ఆవిడ గ్రైవేజంలో రత్న గ్రైవేజ చింతాకలోల ముక్తాఫలాన్విత అనే రత్నాలహారం మధ్యలో పథకంలా వెలుగొందేటువంటి చింతామణి పథకాన్ని చూసి మీరు నమస్కారం చేసుకోండి. సౌభాగ్యం, సంస్కారం, ఐశ్వర్యం, సంతానం, అన్ని ఆరోగ్యం అన్నీ బాగుంటాయి. ఆ మణికి అంత గొప్పతనం ఉంది. అటువంటి చింతామణి పథకం మా ఆవిడ మెడలోనే ఉందయ్యా, స్వర్గంలో ఉందయ్యా, నాకు ఇచ్చేది ఏమిటి అంటాట. చివరికి ఏమంటున్నారు అంటే గృహస్థే స్వర్భూజామర సురభి చింతామణి గణే శిరస్థే శీతాంశౌ, పోనీ శివుడు నుదుటి మీద అగ్ని ఉంది కదా, పాలాగ్ని, అలాగే మరి పైన విషం, కంఠంలో విషం ఉంది కదా, విషం వేడి, అగ్ని వేడి. అందుకని భక్తుడు అన్నట్ట బాగా వేడైనటువంటి వస్తువులు నీ ముఖంలో ఉన్నాయ్యా, అంత వేడి ఎలా భరిస్తావు నాయన, అందుకని నీకు చల్లగా ఉండేటువంటిది ఏదైనా మా ఫ్రిడ్జ్లో డీప్ ఫ్రిడ్జ్లో పెట్టినటువంటి పదార్థం ఏదైనా పట్టుకొచ్చి బాగా ఐసులాగా ఉండేది ఇస్తానంటే ఆయన అన్నట్టు వెర్రి ముఖమా నా నెత్తి మీద చూడరా అన్నట్ట. శిరస్థే శీతాంశౌ, మన నెత్తి మీద పున్నమనాడు ఇవాళ ఏం వెలుగొందుతున్నాడు. ఇవాళ భక్తి టీవీ వారి చలవ వల్ల మనం పున్నమి చంద్రుని దర్శించగలుగుతున్నాం. కార్తీక పూర్ణిమ నాడు పగలు వనభోజనాలు చేసుకుంటే ఎటువంటి ఆనందం కలుగుతుందో, రాత్రివేళ ఇవాళ పరమశివుణ్ణి ఆ చంద్రుడి యొక్క సన్నిధిలో చూస్తే అటువంటి ఆనందం కలుగుతుందమ్మా. ఆనందమే అనుభూతి.